వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు పాతకాలపు హెయిర్ టిప్పు చెప్తున్నానండి. మన పెద్దవాళ్ళ కాలంలో మనలాగా మాయిశ్చరైజర్స్ మంచి మంచి షాంప్స్ ఉండేటి కాదు. అందుకని మా అమ్మమ్మ వాళ్ళు ఈ విధంగా హెయిర్కి గంజిని పెట్టుకునేవాళ్ళు అని చెప్పారండి. నేను ప్రతి వారం కూడా ఇదే ఫాలో అవుతాను. మనం గంజి వార్చుకుంటాం కదండి, ఆ గంజిని వేస్ట్ చేసుకోకుండా మనం ఏం చేయాలంటే ఇలా గంజిని వార్చి పెట్టేసుకున్న తర్వాత అది ఏమవుతుందంటే కొంచెం బాగా చిక్కగా ఉండే పదార్థం అంతా అడుగును చేరిపోద్ది, కొంచెం తేటగా ఉండేది పైనకి తేరిపోద్దండి. అలా ఎంతసేపు అవుతుందంటే గంజి చేసుకున్న 15 మినిట్స్కి అవుతుంది. ఆ అడుగున ఉండే గంజి ఉంది కదా, చాలా వాల్యుబుల్ అండి. దాంట్లో అంటే మన స్కిన్కి పనికొస్తుంది, హెయిర్కి పనికొస్తుంది. హెయిర్కి ఏ విధంగా అంటే సాఫ్ట్గా ఉండడానికి, మనకి అంటే సిల్కీగా ఉండడానికి, కొంతమందికి చిట్లిపోతుంటాయి కదా హెయిర్, అది కూడా చిట్లకుండా మంచి టానిక్ లాగా తయారవుతుందండి. ఇది అంతా కూడా స్టార్చ్ కదండి, ఈ బియ్యంలో ఉండేది. ఈ స్టార్చ్ బాగా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్కి. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఆ 15 మినిట్స్ అయిన తర్వాత ఆ గంజి మీద ఉండే పైన ఉండే వాటర్నంతా తీసేస్తున్నాను. ఇది కూడా వేస్ట్ కాదండి. ఇది ఈ రోజంతా కూడా ఫర్మెంట్ చేసేసుకొని మార్నింగ్ కూడా మనం హెయిర్కి సీరం లాగా పెట్టుకోవచ్చు. ఇది ఒక విధంగా రైస్ సీరం అని చెప్పచ్చండి. దీన్ని ఆ గంజిని ఆ విధంగా మనం పైదంతా తీసేసుకున్న తర్వాత అడుగున మనకి మంచి స్టార్చ్ అనేది ఉంటుంది. ఈ స్టార్చ్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా అన్న పెట్టుకోవచ్చు. లేదు నాకు ఇంకా రిజల్ట్ బాగా రావాలి అని అనుకున్న వాళ్ళైతే నేను చెప్పిన పదార్థాలు యాడ్ చేయండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది స్టార్చ్ అండి, ఇప్పుడు గంజి నుంచి వచ్చిన స్టార్చ్. ఇట్లా మనకి ఎప్పుడైనా గంజి లేదు అని అంటే వారానికి ఒకసారి పెట్టుకోవాలి అంటే గుప్పెడు బియ్యంతో కూడా ఇవి తయారు చేసుకోవచ్చు. తప్పదు కదండి, మనం ఇంకా హెయిర్ బాగుండాలి అని అంటే మనం ఇట్లా వారం వారం గంజి చేసుకొనే తయారు చేసుకోవాలండి. వారం వారం పెట్టుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ఒక 2 వీక్స్ పెట్టి చూడండి, దీన్ని మీకే తెలుస్తుంది రిజల్ట్ ఏ విధంగా ఉందనేది. ఇప్పుడు ఈ స్టార్చ్లో ఏం చేస్తున్నానంటే అడుగున ఉండే స్టార్చ్లో అలోవెరా జెల్ వేస్తున్నాను, 1 స్పూను. మీకు పెద్ద హెయిర్ అయితే ఇంకా ఎక్కువ గంజి అవసరం అవుతుందండి. నేను మీడియం సైజు హెయిర్కి చూపిస్తున్నాను, హెయిర్ గ్రోత్కి చూపిస్తున్నాను. అలోవెరా జెల్ వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ నెక్స్ట్ మీరు ఏదైతే షాంపూ వాడతారో ఆ షాంపూను కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం ఆముదము, కొబ్బరి నూనె, ఆముదము ఖచ్చితంగా వేయండి. అలోవెరా జెల్ లేకపోయినా పర్వాలేదు, షాంపూ వేసేసుకోండి. నేను వావ్ షాంపూ వాడుతున్నాను. మీ దగ్గర ఏది ఉంటే, క్లినిక్ ప్లస్ ఉంటే, ప్యాంటీన్ ఏదైనా సరే, ఏ బ్రాండ్ అయినా మీరు వేసేసుకొని దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని షాంపూ లాగా తలస్నానం చేసేసేయండి. అంతేనండి. వారం వారం చేశారంటే ఉన్న హెయిర్ బాగా హెల్దీగా ఉంటుంది. ఇంకా మనకుండే చిన్న చిన్న హెయిర్, బేబీ హెయిర్ ఉంటుంది కదా, అదంతా కూడా గ్రోత్ అవుతుంది. వైట్ హెయిర్ కూడా రాదండి ఈ స్టార్చ్ షాంపూ వల్ల. ఒకసారి ట్రై చేయండి, మళ్ళా మీరే దాన్ని స్వయంగా తయారు చేసుకుంటారండి. అంటే ఇది తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం అన్నం వండుకోవాల్సిందే. ఒక చిన్న గ్లాస్ అయినా దీన్ని మనం ఇంకా షాంపూ లాగా ఫస్ట్ వాష్కి హెయిర్ అంతా కూడా షాంపూ చేసేసుకొని సెకండ్ వాష్లో, అంటే ఆల్రెడీ దీంట్లో షాంపూ అవి కూడా వేసేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వాష్కి సరిపోద్ది మనకి హెయిర్ వాష్కి. సెకండ్ వాష్కి మామూలుగా ఇంకొంచెం షాంపూ వేసుకొని షాంపూ చేసేసుకోవడమేనండి.
థ్యాంక్ యూ అండి.